ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు పంపించే ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకున్న ప్రేయర్ రిక్వెస్ట్ని ఖచ్చితంగా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేయడానికే ఉన్నాం. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మీరెప్పుడు బ్లెస్సింగ్స్ అనుభవిస్తూ ఉండాలనేదే మా కోరిక. మీరెప్పుడు నిరాశలో నిస్పృహలో ఉండొద్దు. దేవునిలో ఇంకను బలపడాలి, ఈ వాక్యాల చేత మీరు బలపరచబడాలి అనేదే మా కోరిక. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు ఎలాంటి వాడో రాయబడి ఉంది. అది నేను మీకోసం చదివి వినిపిస్తాను. ఆయన ఎలాంటి వాడంటే, ఎవడును మూయలేకుండా తెరుచువాడును, ఎవడును తెరువలేకుండా మూయువాడును అనువాడును చెప్పు సంగతులు ఏమనగా అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు గురించి ఇట్లా ఉంది. ఆయన మూసిన తలుపులు ఎవడు తెరవలేడంట, ఆయన తెరిచిన తలుపులు ఎవడును మూయలేడంట. 1853లో ఇండియాకి కొత్తగా ట్రైన్స్ వచ్చిన రోజులు అనమాట. 1853లోనే ఈ రైల్వే స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ ఇండియాకి వచ్చినాయి. అయితే ఆ రోజుల్లో ఆ రైల్వే స్టేషన్స్ గురించి చాలామంది విలేజర్స్కి తెలియదు. ఒక ట్రైన్ ఒక ఊరి గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ట్రైన్ని బట్టి ఆ ఊరి ప్రజలు చాలా భయానికి గురయ్యారంట. ఏంటి ట్రైన్ ఏంటి, సౌండ్స్ ఏంటి, ఈ సైరన్ ఏంటి సౌండ్స్, ఇది భయంకరంగా ఉంది, ఇదేదో సూపర్ న్యాచురల్ థింగ్లా ఉంది, దీన్ని ఎలా అయినా మనం ఆపాలి అని రోప్ తయారు చేశారంట. రోప్ తయారు చేసి ఆ ట్రైన్ని మనం ఆపాలని ఒక 50 మెంబర్స్ ఇటు రైల్వే ట్రాక్ ఇటు, ఒక 50 మెంబర్స్ అటు నుంచొని మధ్యలో ఆ ట్రైన్ ఆపడానికి ప్రయత్నించడానికి ట్రై చేస్తూ ఉన్నారంట. ట్రై చేస్తూ ఉంటే ట్రైన్ వచ్చింది, ఆ రోప్ని గుద్దేసింది, వీళ్ళందరూ కింద పడిపోయారంట. ఆ రోప్ ట్రైన్ కింద పడి 2 ముక్కలు కూడా అయిపోయింది. ఈరోజు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలనుకున్న బ్లెస్సింగ్ని ఎవ్వరు ఆపలేరు. అది ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, దేవుడు ఒక బ్లెస్సింగ్ని నీకు ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఆయనకున్న క్యారెక్టర్ ఏంటంటే, ఆయన ఒకటి చేయాలనుకుంటే దాన్ని చేయకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. ఈరోజు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలోనే మనం చూస్తాం. ఆయన ఎవరంటే, ఆయన ఒకవేళ తలుపులు మూసేస్తే ఆ తలుపులు ఎవ్వడూ తెరవలేడంట. ఒకవేళ ఆయన తలుపులు తెరిస్తే ఆ తలుపులు ఎవ్వడు మూయలేడంట. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేన్ని బట్టి భయానికి గురవుతున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కొంతమందిని బట్టి నువ్వు భయపడుతున్నావేమో, నా మ్యారేజ్ కాకుండా కొంతమంది దాన్ని ఆపేస్తున్నారు అని భయపడుతున్నావా? లేకపోతే నాకు జాబ్లో ప్రమోషన్ రావాలి, ఆ ప్రమోషన్ రాకుండా వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు, పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని నువ్వు భయపడుతున్నావా? లేకపోతే ఇంకా నాకు గర్భఫలం రావట్లేదని భయపడుతున్నావా? లేకపోతే నాకు ఇంకా జాబ్ రావట్లేదని భయపడుతున్నావా? లేకపోతే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తే నువ్వు బిజినెస్ చేయకుండా చాలామంది ఆటంకపడుతున్నారు, అడ్డుపడుతున్నారు. వాళ్ళకున్న స్టేటస్ని యూజ్ చేసుకొని నాకు అడ్డుపడుతున్నారని నువ్వు భయపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇవ్వాలనుకున్న బ్లెస్సింగ్ని, ఆయన ఒక బ్లెస్సింగ్ నీకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఈరోజు నువ్వెవ్వరికి భయపడొద్దు. దేవుడి మాట ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఒకవేళ ఆయన నీకు ఇవ్వాలి, ఆ జాబ్ నీకు ఇవ్వాలి అనుకుంటే ఎవ్వరు అడ్డుపడినా సరే ఆ జాబ్ నీకు రాబోతుంది. ఒకవేళ నీకు గర్భఫలం ఆయన ఇవ్వాలి అనుకుంటే, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, గర్భఫలం రాకుండా నీ హెల్త్ ఇష్యూస్ బాగాలేదేమో, హెల్త్ ఇష్యూస్ అడ్డంగా ఉన్నాయేమో, నీకు గర్భఫలం రాకుండా ఇవన్నీ అడ్డుపడుతున్నాయేమో, నీకున్న హెల్త్ ఇష్యూస్ అడ్డుపడుతూ ఉంటే నేను చెప్తున్నాను, ఈరోజు ఏ హెల్త్ ఇష్యూస్ నీ గర్భఫలానికి, నీ గర్భానికి అడ్డు రాదు. దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వాలనుకుంటే, ఒకవేళ నీకు జాబ్ ప్రమోషన్
కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు, వాళ్ళు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని నా ప్రమోషన్ని వాయిదా వేస్తూ ఉన్నారు. నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటే, యేసు ప్రభు కనుక ఆ ప్రమోషన్ నీకు ఇవ్వాలనుకుంటే ఆ ప్రమోషన్కి ఎవ్వరూ అడ్డుపడలేరు. ఈరోజు ఈ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకో. ఒకటే అడుగు, ప్రభువా నువ్వు ఇవ్వాలనుకున్న బ్లెస్సింగ్ నాకు ఇవ్వు ప్రభువా, నువ్వు ఏదైతే నాకు ఇవ్వాలనుకున్నావో అది నాకు ఇవ్వు ప్రభువా. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు. అయ్యా, మీరు ఇవ్వాలనుకున్న బ్లెస్సింగ్ని ఎవ్వరు ఆపలేరు ప్రభువా, నీకు వందనాలు. యా, నువ్వు తలుపులు మూస్తే ఎవ్వడూ తెరవలేడు ప్రభువా. ఒకవేళ నువ్వు తలుపులు తెరిస్తే దాన్ని ఎవ్వడూ మూయలేడు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయ్యా. వాళ్ళ జీవితాల్లో ఏవైతే అడ్డుగా ఉన్నాయో, అడ్డుగోడలుగా వాళ్ళ బ్లెస్సింగ్కి అడ్డుపడతా ఉన్నాయో వాటన్నిటిని మీరు తొలగించి ప్రభువా, వాళ్ళకి ఏ బ్లెస్సింగ్ అయితే మీరు ఇవ్వాలనుకున్నారో దాన్ని మీరు దయచేసి బలపరిచి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. ఈ రికన్సిలియేషన్ మినిస్ట్రీని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ప్రేయర్ రిక్వెస్ట్లకు కూడా మాకు తెలియజేయవచ్చు, మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు, ఈ మినిస్ట్రీ గురించి మీరు తెలుసుకోవచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేయవచ్చు. ఈ వాక్యాల ద్వారా మీరు దీవించబడుతున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.